మీరు 3, 12, 21, 30 తేదీల్లో పుట్టారా? దేవతల గురువు బృహస్పతి మీకు అధిపతి. సో ఇంగ్లీష్ చెప్పాలంటే జూపిటర్. సో వీళ్ళు చాలా తెలివైన వాళ్ళు. ఈ 3 అనేది పవిత్రం. పెళ్లిలో 3 ముళ్ళు, పెళ్ళినాక 3 రాత్రులు. బ్రహ్మ మన తలరాతని 3 తలలతో రాస్తే మనం త్రిమూర్తులు నమ్ముతాం. బిస్మిల్లా ఎల్ రహమాన్ ఎల్ రహీమ్ 786 కూడితే కూడా 21 3నే. 3 అంటే శక్తి, 3 అంటే సమస్యలకి పరిష్కారం. సో ఈ 3, 12, 21, 13 పుట్టిన వాళ్ళకి తెలివి ఎక్కువ, నిజాయితీ ఎక్కువ, స్పిరిచువాలిటీ ఎక్కువ. వీళ్ళ సలహాలు ఎవరు తీసుకున్నా కోటీశ్వరులు అవుతారు. ఇంత మంచి పుట్టుకున్న వాళ్ళని మనము ఒక్క 2 నంబర్స్ యాంటీ. ఈ 3, 12, 21, 13 పుట్టిన వాళ్ళు 5, 14, 23 పుట్టిన వాళ్ళే మ్యారేజ్ చేసుకోకూడదు. సెకండ్ 6, 15, 24లో పుట్టిన వాళ్ళతో మ్యారేజ్ చేసుకోకూడదు. 3 దేవతల గురువు జూపిటర్, 6 రాక్షసుల గురువు వీనస్. 6, 3 అంటే ధ్వంసం, కాపురం, ఆరోగ్యం, డబ్బు 3 పాడవుతాయి. సో 3లో పుట్టిన వాళ్ళు 6లో పుట్టిన వాళ్ళు మ్యారేజ్ చేసుకున్నా, 5లో పుట్టిన వాళ్ళు మ్యారేజ్ చేసుకున్నా లైఫ్లో వాళ్ళు పడేని కష్టాలు, బాధలు ఇంకెవ్వరూ ఫేస్ చేయరు. నేను చాలా చూశాను. 3లో పుట్టిన వాళ్ళు 6లో వెళ్ళి మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు. ఎన్ని కోర్టు కేసులు, లిటిగేషన్స్, పంచాయతీలు, ఒకరినొకరు చంపుకునే రేంజ్ వరకు కూడా వెళ్ళిన వాళ్ళు చాలా చూశాను. సో దయచేసి 3లో పుట్టిన వాళ్ళు 5ని, 6ని బ్యాన్ చేసుకొని 1లో పుట్టిన వాళ్ళని, 2లో పుట్టిన వాళ్ళని, 3లో పుట్టిన వాళ్ళని, 4, 7, 8 అండ్ ఈవెన్ 9. సో 3, 12, 21, 13 పుట్టిన వాళ్ళు మ్యారేజ్ డేట్స్ 13వ తేదీ కానీ, 18వ తేదీ కానీ, 16వ తేదీ కానీ చేసుకోకుండా ఉంటే మంచిది. ఎన్నో ముహూర్తాలు ఉంటాయి. ఇంకొక ముహూర్తం చూసుకోండి. ఈ 13, 17, 18, 16లో డేట్లు చేసుకుంటే హై ఛాన్స్ ఆఫ్ డైవర్స్ ఇస్ దేర్. సో పెళ్ళి అనేది 1 టైం ఫెస్టివల్. మనం దీన్ని ఘనంగా చేసుకోవాలి, 100 ఏళ్ళు నిలిచిపోవాలి. సో డేట్ ఆఫ్ బర్త్లే కాకుండా పేరులో బలం చాలా చాలా ఇంపార్టెంట్. పేరులో కంపాటిబిలిటీ మ్యాచింగ్గా ఉంటే, అమ్మాయి 2లో పుట్టింది, అబ్బాయి 7 మ్యాచింగ్. అమ్మాయి 3లో పుట్టింది, అబ్బాయి 7 మ్యాచింగ్. 3 ముళ్ళు వేసాక 7 అడుగులు పర్ఫెక్ట్ మ్యాచింగ్. అదేవిధంగా మనం 3లో పుట్టిన వాళ్ళని 5లోకి 6లో మ్యారేజ్ చేస్తే ఇద్దరు మంచివాళ్ళైనప్పటికీ వాళ్ళ సఖ్యత ఉండదు. సో పెళ్ళిలో నేను 100 జాగ్రత్తలు తీసుకుంటాను. సో మీ పిల్లలకి మ్యారేజెస్ ముందు అసలు వాళ్ళ పేరులో బలం ఏంటి, ప్లస్లు ఏంటి, మైనస్లు ఏంటి, అసలు పేరులో కరెక్షన్ ఏదైనా అవసరమా? నా భాషలో పేరే మంత్రం. పేరులో కరెక్షన్లు అవసరం ఉన్నవాళ్ళు కరెక్షన్ చేసుకోకుండా ముందుకెళ్తే 100% ఛాన్స్ ఆఫ్ మ్యారిటల్ ప్రాబ్లమ్స్. ఒకే ఇంట్లో వేరే రూమ్లో ఉండాలి. కొన్ని మ్యారేజ్ ఎలా ఉంటాయంటే అమ్మాయి నంబర్స్ వీక్గా ఉన్నప్పుడు భర్త దూరంగా ఉండడం, లేకుండా అయిపోవడం, చనిపోవడం కూడా అవుతాయి. పెళ్లిలో అంత బలం ఉంటుంది, ముహూర్తానికి అంత బలం ఉంటుంది. సో నన్ను సంప్రదించండి, మీకు ది బెస్ట్ మ్యాచ్. పేర్లో రాంగ్ నంబర్స్ ఉంటే బెస్ట్ కరెక్షన్స్ ఇచ్చి చక్కటి గైడెన్స్ ఇస్తాను. సో నా ప్రోగ్రామ్ చూశారు కదా. ఈ ప్రోగ్రామ్ చూసి నా అపాయింట్మెంట్ కావాలని అనుకున్న వాళ్ళకి మాత్రమే ఈ మెసేజ్. సో డైరెక్ట్గా కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. నా అపాయింట్మెంట్ కావాలి అనుకున్న వాళ్ళకి మీ ఫుల్ నేమ్, కాలింగ్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, నేను ఇచ్చే నంబర్స్ రాసుకోండి. ఫుల్ నేమ్, కాలింగ్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ 9951197198 9951197198. సెకండ్ నంబర్ 9966000317 9966000317. అంటే అపాయింట్మెంట్ కావాలని ఎందుకంటానంటే పేరు బాగుందా లేదా చెప్తాను. అపాయింట్మెంట్ అడిగినా కూడా పేర్లో నంబర్స్ బాగుంటే మీకు అపాయింట్మెంట్ అవసరం లేదు.
నన్ను కలవాల్సిన అవసరం లేదని చెప్తా. రాంగ్ నంబర్స్ ఉంటే ఏ నంబర్ రాంగ్ ఉంది క్లియర్గా వాయిస్ ఇస్తాను. పేరులో రాంగ్ నంబర్స్ ఉన్న వాళ్ళు లేట్ చేయకండి, వెంటనే నా అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. చాలామంది ఎలా ఉన్నారంటే ఇప్పుడు ఒక పేరు పెడతారు, వాయిస్ ఇచ్చాక ఇంకొక పేరు, వాయిస్ ఇచ్చాక ఇంకొక పేరు. బాగలేదండి అంటే కూడా మేము కరెక్ట్ చేసుకోము. సో బాగలేదుకున్నా కరెక్షన్ చేసుకోమనుకున్న వాళ్ళు, ఇప్పుడు బ్లడ్ టెస్ట్లు చేసుకున్నాము, లివర్లో ప్రాబ్లం, కిడ్నీలో ప్రాబ్లం, ట్రీట్మెంట్ తీసుకోమనుకున్న వాళ్ళు టెస్టులు చేసుకోవడం కూడా వేస్ట్. సో పేరులో బాగాలేనప్పుడు కరెక్షన్ వినడము, పేరు పెట్టి వినడము కూడా దోషాల్ని ఓపెన్ చేయడం. సో కరెక్షన్స్ చేసుకోము అన్నవాళ్ళు దయచేసి మీ పేరు డీటెయిల్స్ నాకు పెట్టకండి. బాగలేకపోతే కరెక్షన్స్ చేసుకుంటామన్న వాళ్ళు మాత్రమే పెట్టండి. ఇంకా నా వాయిస్ కంప్లీట్లీ గాన్. ఒక అమ్మాయి పెడుతుంది, నా లవరు కరెక్షన్ చేసుకోమా అంటే నాకు అబ్బాయి కొట్లాట్లు అవుతున్నాయి, నేను ఫీజు కట్టను. ఈ అమ్మాయి బ్రదర్ సిస్టర్ కోసం పెడతాడు, మా సిస్టర్ని అడుగుతానండి, వాయిస్ ఇచ్చాక మా సిస్టర్ని అడుగుతాను. పేర్ని వైబ్రేషన్ ఓపెన్ చేశాక కరెక్షన్స్ చేసుకోలేకపోతే ఈ దోషాలు ఇంకా ఎక్కువ కొడతాయి. ఐ డోంట్ వాంట్ యూ టు హర్ట్ బై ఓపెనింగ్ యువర్ నేమ్స్. సో కరెక్షన్స్ బాగాలేకపోతే చేసుకుంటాను మాత్రమే పెట్టండి, వాళ్ళకి నేను క్లియర్గా వాయిస్ ఇస్తాను. గాడ్ బ్లెస్ యూ. దిస్ ఈజ్ యువర్ బ్రదర్ డాక్టర్ కిరణ్ నెహ్రూ.